ఒక్క యుద్ధం అంటే ఓ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అంటే ప్రపంచ దేశాలకు ఎంత నష్టం కలిగించిందో చూడొచ్చు మనం. ఒక్క ఆ కంట్రీకి స్పెసిఫిక్ గాదండి ఇది. మొత్తం హోర్ముజ్ జలసంధి యొక్క ఎఫెక్ట్ తోటి వరల్డ్ వైడ్ మొత్తం సఫర్ అవుతా ఉందనమాట. సఫర్ అవుతుంది. ఎప్పటికైనా సరే అలాంటి హ్మ్. నేరో లైన్స్ ఉన్న ప్రతి చోట గూడా వరల్డ్ వైడ్‌గా అంటే ఎగ్జాంపుల్ సూయజ్ తీసుకోండి. అది కూడా అంతే నేరో రేంజ్‌లోంచి పోద్ది. ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి ఆగిపోద్ది మొత్తం. హ్మ్. ఇవాళ రేపట్లో ఈ షిప్పింగ్ లైన్స్ అనేది బ్యాక్‌బోన్ అనమాట ప్రతి ఎకానమీకి గూడా. హ్మ్. ఇండియా వరల్డ్ నుంచి పారిన ప్రతి వస్తువు మేక్ ఇన్ ఇండియాలో బయటికి పోవాలంటే వయా విత్ షిప్పింగ్ రూట్సే గదా! అవును. ఇంపోర్ట్స్ కూడా అదే రూట్‌లో గదా! హ్మ్. అవి స్ట్రక్ అయిందంటే చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలా కష్టం. అట్లా వరల్డ్ వైడ్‌గా పర్టిక్యులర్ ఏసియాకి ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ డిపెండ్ అయింది ఏసియా కాబట్టి ఏసియా బాగా ఎఫెక్ట్ అవుతుంది. హుహు. బట్ ఏసియా నుంచి మళ్ళీ ఎక్స్‌పోర్ట్స్ బయటికెళ్తాయి గదా! అండ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. ఓకే. ఇప్పటికే రష్యా మీద ఆంక్షలు ఉండటం వల్ల వరల్డ్ వైడ్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. హుహు. ఇప్పుడు గల్ఫ్‌లో ఈ ఎపిసోడ్ వల్ల ఇంకా బాగా తగ్గిపోయింది. దాంతోటి హ్మ్. టూ మచ్ అనమాట. ఎంతంటే అప్ టు ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ రేట్ యావరేజ్ మీద పడింది మనకి బిలో $70 అండి. ఓహ్!